నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక రెండవసారి కొత్త డీజీపీ నియామకం జరపాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీగా ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ జనవరి నెలాఖరుతో ముగుస్తుంది. ఆయన రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మళ్లీ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయనకు ఆర్టీసీ ఎండీ పదవి కొనసాగించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక హరీష్ కుమార్ గుప్తా కంటే మాదిరెడ్డి ప్రతాప్ సీనియర్గా ఉన్నారు. కానీ ఆయన వైఎస్ కుటుంబ భక్తుడు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న టైంలో ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు సీఈఓగా నియమించారు. జగన్ రెడ్డి హయాంలోనూ పలు కీలక పోస్టులు ఆయనకిస్తే ఆ సమయంలో ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ తర్వాత ఆయన పైన కేసులు పెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యాక కీలకమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్ని నియమించారు. ఇక ఆయన బుడమేరు వరదల సమయంలో చేసిన విశేష కృషి, విధి నిర్వహణలో చూపిన అంకిత భావానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఇంప్రెస్ అయ్యారని చెప్తారు. అయితే ఇప్పుడు ఆయన పేరును డీజీపీ పోస్టుకు పరిశీలన చేసే అవకాశం కూడా లేదంటున్నారు. మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి తర్వాత రెండవ స్థానంలో హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న జగన్ విధేయుడు రాజేందర్ నాథ్ని ఈసీ బదిలీ చేయడంతో హరీష్ కుమార్ గుప్తా డీజీపీ అయ్యారు. ఎన్నికల తర్వాత కూడా ఆయనే అలా కొనసాగారు. కానీ ఆ తర్వాత ద్వారకా తిరుమలరావుకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా ద్వారకా తిరుమలరావు విధులు నిర్వహించారు. ఇప్పుడు డీజీపీగా ద్వారకా తిరుమలరావు రిటైర్ అవుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల గౌరవాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాపాడుతుంది. జగన్ ప్రభుత్వంలో సీనియారిటీలో ఎక్కడో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని అందరూ ఎక్కించారు. అంతేకాదు సిఎస్ విషయంలోనూ ఆయన సామాజిక వర్గానికి చెందిన జవహర్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం సీనియారిటీకే పెద్దపీట వేయడంపై చర్చ సాగుతుంది. కక్ష సాధింపు చర్యలకు పోకుండా సమర్థతకు చంద్రబాబు అవకాశం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే సంప్రదాయాన్ని ఆయన కొనసాగించనున్నారు. ఏపీ నూతన డీజీపీ నియామకం పైన చర్చలు ముమ్మరంగా సాగాయి. ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్పీకి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యం కానుంది. ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా కొత్త డీజీపీగా నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. పోలీస్ విభాగంలో హరీష్ కుమార్ గుప్తాకు దశాబ్దాల అనుభవం ఉంది. గత ఎన్నికల సమయంలో ఆయనను ఎన్నికల సంఘం ప్రత్యేక డీజీపీగా నియమించడంతో మంచి గుర్తింపు పొందారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించినందుకు ఆయన పేరు చాలా సందర్భాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ అనుభవం కొత్త డీజీపీ పదవికి ఆయనకు బలమైన అర్హతలుగా చెప్పొచ్చు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ మరికొంత కాలం వాయిదా వేయాలని ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో సిఐడి డీజీ రవిశంకర్ కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఎవరు ఈ కీలక స్థానాన్ని సంపాదిస్తారనే ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ డీజీపీ నియామకంలో అనుభవం, నిష్పక్షపాతత, సుదీర్ఘ సేవలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులైతే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు మరింత అభివృద్ధి చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే హరీష్ కుమార్ గుప్తా వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ల జాబితాలో 1991 బ్యాచ్కి చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేరు కూడా ఉంది. హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా కొత్త డీజీపీగా ఆయన ముందు పెను సవాళ్లే ఉన్నాయి. కొత్త డీజీపీ ఎంపిక పైన చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కొత్త డీజీపీ నియామకం ఉత్తర్వులు ఈ నెల 30న వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ కేసుల్లో వైసీపీ కీలక నేతలు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమర్థుడైన నిక్కచ్చిగా వ్యవహరించే పోలీస్ బాస్ అవసరం చాలా ఉంది. నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటుగా టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా నటి కాదంబరి జత్వానీ కేసు, సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టింగుల కేసు కూడా విచారణలో ఉన్నాయి. డీజీపీ రేసులో ఉన్న హరీష్ కుమార్ గుప్తాపై గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాట్లలో పోలీసులు విఫలం కావడం, 2024 జూన్ 12న నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం వివాదాస్పదమైంది. గవర్నర్తో సహా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీఐపీలు కూడా సకాలంలో చేరుకోలేకపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 21వ తేదీన డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయనను డీజీపీగా మరికొంతకాలం పొడిగిస్తారా లేదా అనే దానిపైన అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొత్త డీజీపీ ఎంపిక పైన చంద్రబాబు ఈ వారంలో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ద్వారకా తిరుమలరావు తర్వాత సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న అంజన్ కుమార్ ఏపీ క్యాడర్కు రాలేదు. దీంతో ప్రభుత్వం సీనియారిటీ ప్రాతిపదికన హరీష్ కుమార్కు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియారిటీలో హరీష్ తర్వాత స్థానంలో సీతారామాంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిలు ఉన్నారు. ఆ తర్వాత 93 బ్యాచ్కి చెందిన నళినా ప్రభాత్, మహేష్ దీక్షితులు కేంద్ర సర్వీసులో ఉన్నారు. అమిత్ గార్గ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు. 1994 బ్యాచ్లో పివి సునీల్ కుమార్, విశ్వజిత్, రవిశంకర్ అయ్యర్, బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా నియమితులైతే 2025 ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేస్తారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.